దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దినం వాగ్దానం కీర్తనలు 115వ అధ్యాయం 15వ వచనం. కీర్తనలు 115వ అధ్యాయం 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంట. భూమి ఆకాశంలో సృజించింది ఎవరంటే యెహోవా దేవుడు. ఒక్క మాట పలకంలోనే అవి కలిగినాయి అన్నమాట. మన జీవితంలో దేవుడు ఒక్క మాట పలకంలోనే ఎంత గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు కాబట్టి మనం సేవిస్తున్న దేవుడిని మనం నిత్యం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. యెహోవానే మనల్ని పుట్టించి మనల్ని పెంచి మనల్ని ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేశాడనమాట. యెహోవా ప్రేమ చాలా గొప్పది. ఈ బ్లెస్సింగ్ కరంగా మనల్ని ఉంచాడు. యేసు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పాపం నుండి శాపం నుంచి విమోచించి ఆశీర్వదించాడు. మొదట అవ్వ ఆదాం నుంచే వారికి దీవెన అనుగ్రహించారు. వారి ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలకి దేవుడు దీవెన అనుగ్రహించాడు. అలాగే మనకి కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనకి కూడా ఇహమందు పరలోకమందు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దాచి ఉంచాడనమాట. దేవుని ప్రేమ చాలా శాశ్వతమైనది. మనం తల్లి గర్భంలో పడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, మనల్ని నిర్మించి ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మన శ్రమలో మన వేదనలో ఎందుకు అని అనుకోకుండా మనం ఎవరో మనకు తెలియక మునిపే యేసయ్య మన గురించి అన్నీ తెలుసుకుని ఉన్న దేవుడు. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ దేవుని ఎండలా ప్రార్థిస్తూ దేవునితో గడుపుతూ ఉంటే మన జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు మనకిస్తాడు. దేవుణ్ణి సంతోషపరిచే నీతి క్రియలు, యథార్థ ప్రవర్తన చాలా అవసరం. దేవుణ్ణి వదిలేసేది చాలా అది నష్టపోయేసిద్ది అనమాట. కనుక మనమందరం దేవునిలో ఎదిగి వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆశీర్వదింపబడిన జనంగా. వారు ఎక్కడికి వెళ్ళినా ఏ రాజుతో అయినా వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని సహాయం పొందుకున్నప్పుడు ఏ రాజుతో యుద్ధం వచ్చినా వారు అన్ని యుద్ధాలు గెలిచారు. దేవుని సహాయం లేనప్పుడు ఒక చిన్న పట్టణంతోనే వారు ఒకనొక దినాన ఓడిపోయిన దినాలు ఉన్నాయి. కనుక మనమందరం కూడా దేవునితో కలిసి ప్రార్థించి దేవునితో అడుగేస్తే మనకు అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మన పక్షమునుండగా మనకు భయం ఉండదన్నమాట. యెహోవా మన పక్షమున ఎప్పుడు ఉంటాడంటే, తండ్రి కుమారుడు ఎప్పుడైతే తండ్రి మాట వింటాడో తండ్రి బహుగా ఆనందిస్తాడనమాట. కనుక ఆ కంటికి రెప్పలా కాచే దేవుడు, మనం ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సహాయాన్ని పొందుకుంటూ ఉంటే దేవుడు గొప్ప మేలుతో మనల్ని లేవనెత్తుతాడనమాట. అందుకోసం మనమంతా ఆశీర్వదింపబడిన జనాంగం, పరిశుద్ధపరచబడిన జనాంగం, దేవునికి సొత్తైన ప్రజలం, దేవుని బలమైన యోధులం. కనుక మనమందరం దేవుని సన్నిధిలో ఒక భయం భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి దేవునిలో ఎదుగుతూ మన బలం కొలది దేవుని పరిచర్య చేస్తూ, మన బలం కొలది దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఇచ్చిన మాట ఏనాడు వ్యర్థం కాదు. మనుషులు ఇచ్చి మాట తప్పొచ్చేమో కానీ దేవాది దేవుడు ఇచ్చిన మాట ఎన్నడూ తప్పిపోదన్నమాట. దేవుడు నీ కష్టాన్ని చూసి, నీ శ్రమను చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి తగిన దినముల్లో ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను ఊకినే విడిచిపెట్టడు. ఆయన తగిన సమయంలో, ఇప్పుడు మౌనంగా నీ జీవితంలో ఉండొచ్చు కానీ నువ్వు నిజంగా ఆ కష్టంలో విసుక్కోకుండా, కొనుక్కోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటే ఆయన నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగల దేవుడే ఉన్నాడు. కనుక మనమందరము యెహోవా చేత ఆశీర్వదింపబడిన బిడ్డల. మన కుటుంబాలు, దేవుని నమ్మిన ప్రతి కుటుంబం, రక్షణ తీసుకున్న ప్రతి కుటుంబం కూడా, దేవుని వైపు నడిచే ప్రతి కుటుంబం కూడా దేవుని బిడ్డలు.
వారు దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు వారి పక్షాన్ని ఏ గొప్ప కార్యమైనా చేయగలిగిన గొప్ప దేవుడు అనమాట. కనుక ఆ ఆశీర్వాదం మనము, మన కుటుంబాలు, వింటున్న వారు, ధ్యానిస్తున్న వారు ప్రతి ఒక్కరికి అందునుగాక. ఆశీర్వాదం ద్వారా వారి పిల్లల తరాలు వెళ్ళునుగాక. గొప్ప మహిమతో దేవుని గణపరచుదాం. దేవుడి వాగ్దానాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు యేసయ్య. మహాగణుడు అయిన యేసయ్య, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ కృపలో దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీతిని రాజ్యమును మాకు అనుగ్రహించండి అయా. నీ చేత ఆశీర్వదింపబడిన బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తేసయా. యేసునామములో నీ ఘనమైన కార్యాలు అయా జరిగించమని నేను అడుగుచున్న. అద్భుతాలు, మేలు, స్వస్థత అయా, విడుదల, క్షేమము దయచేయండి అయా. నశించిపోతున్నారు ప్రభ, వారికి రక్షణ లేదు ప్రభ, రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరు అనారోగ్యంతో బాధపడుచున్నారో అనారోగ్యాలన్నీ కొట్టివేయండి అయా. ప్రతి బిడ్డకి నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ఆత్మ బలముతో నింపండి, అభిషేకించండి. వాక్యం వింటున్న హృదయాలు యేసు నామంలో కదిలించండి. వారి చేయ పనులన్నీ స్థిరపరచండి, బలపరచండి, ఆత్మతో నడిపించండి, అగ్ని వెలుగుతో మండించమని తండ్రి యేసయ్య మమ్మల్ని బ్లెస్సింగ్లోకి నడిపించమని అయా. మేము అనేకులకు అప్పిచ్చేవారిగా మమ్మల్ని ఉంచమని, మా ఎడలని కార్యాలన్నీ సఫలపరచమని, నువ్వు మాతో ఉండి మా పక్షాన నుండి మాకు మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.